రాష్ట్రంలోనే అతిపెద్ద భూ వివాదం 6,000 కోట్ల విలువ, పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు, హఠాత్తుగా తెరపైకి అపరిచితులు. అనంతలోని ఈ వివాదం వెనుక సూత్ర పాత్రధారులెవరు? అభివృద్ధి చెందే నగరాలు పట్టణాల్లో భూ వివాదాలు కొత్తేమీ కాదు. అయితే వాటన్నింటిని మించి అనంతపురం సమీపంలో అతిపెద్ద భూ వివాదం తెరపైకొచ్చింది. అనంతలో భాగమైన పాపంపేటకు ముప్పు వచ్చింది. 1866లో పి శేషగిరిరావుకు 932 ఎకరాలున్న పాపంపేట గ్రామాన్ని ఇనాంగా మంజూరు చేశారు. ఆయన ఈ భూమిని 1879లో కె వెంకట్రావుకు 500కు విక్రయించారు. 1910లో వెంకట్రావు ఈ భూమి మొత్తాన్ని గొల్లపల్లి లక్ష్మీనరసింహశాస్త్రికి 2000కు విక్రయించారు. గొల్లపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి తదనంతరం ఆయన కుటుంబ సభ్యులు గొల్లపల్లి సీతారామయ్య, గొల్లపల్లి శంకరయ్య, రాచూరి వెంకటరమణ శాస్త్రి, రాచూరి సుబ్రహ్మణ్యం ఉమ్మడిగా 173 ఎకరాలను ఇతరులకు విక్రయించారు. మిగిలిన భూమిని 1952లో గొల్లపల్లి కుటుంబానికి 209 ఎకరాలు, రాచూరి కుటుంబానికి 550 ఎకరాలు దక్కేలా పంచుకున్నారు. ఈ రెండు కుటుంబాలు తమకు సంక్రమించిన భూమిని కొద్ది కొద్దిగా 1964 వరకు పలు దఫాలుగా విక్రయించుకుంటూ వచ్చాయి. అయితే ఎంత అమ్మారు, ఇంకా ఎంత వారి అధీనంలో ఉందనే లెక్కలు సరిగా లేవు. 1956లో అప్పటి ప్రభుత్వం ఇరాం చట్టాన్ని రద్దు చేసి రైత్వారీ పట్టాలు మంజూరు చేసింది. గొల్లపల్లి, రాచూరి కుటుంబాల నుంచి భూములు కొన్నవారంతా రైత్వారీ పట్టాలు పొంది వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించారు. అలా పాపంపేటలోని 932 ఎకరాలు పదుల సంఖ్యలో చేతులు మారింది. 1952లోని డాక్యుమెంట్ ప్రకారం తమ భాగంగా వచ్చిన 500 ఎకరాల్లో కొంతే విక్రయించామని, మిగిలిన భూమిపై హక్కులు తమకే ఉన్నాయని రాచూరి సుబ్రహ్మణ్యం కుమారుడు రాచూరి వెంకట కిరణ్ తెరమీదకొచ్చారు. 2022లో వైసీపీ హయాంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అగ్రిమెంట్ రాసిచ్చారు. తర్వాత ప్రభుత్వం మారడంతో అది నిలిచిపోయింది. 1952 డాక్యుమెంట్ను బేస్ చేసుకొని పెద్ద ఎత్తున రైతువారి పట్టాలు పొందిన వ్యక్తులు కాకోకుండా గతంలో ఉన్న వారసులు అని చెప్తూ వస్తున్న వాళ్ళకి పెద్ద ఎత్తున జీపీఎల్ వాళ్ళ కుటుంబ సభ్యులతో జీపీఎల్ రైజ్ చేయడము. ఇప్పటికే దాదాపు 35 ఎకరాలు జీపీఎల్ ఇప్పటికే రిజిస్టర్ చేశారు. మరి దగ్గర 296 ఎకరాలు ఒక డాక్యుమెంట్ పెండింగ్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి కీలకంగా సహకరించిన ఇప్పుడున్న జిల్లా రిజిస్టర్ ఎవరితో బార్గా ఉన్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకుని అతన్ని డిస్ప్యూట్ చేసి అతన్ని బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 2024 సెప్టెంబర్లో మళ్లీ 22 ఎకరాలను శ్రీరాములు, వెంకట చౌదరి అనే వ్యక్తులకు రాచూరి వెంకట కిరణ్ జీపీఏ చేసిచ్చారు. సుమారు 42 సర్వే నెంబర్లను వాటిపై రాయడంతో కొన్ని నెలలుగా క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. మరోవైపు కొందరు వ్యక్తులు గ్రామం మొత్తాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని, అధికారులు సహకరిస్తున్నారని అంటున్నారు. సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ అక్రమ జీపీఏలకు సహకరించారని, రెవెన్యూ అధికారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని అంటున్నారు. భూమిని రక్షించుకునేందుకు పాపంపేట పరిరక్షణ సమితి ఏర్పాటైంది. ఈ భూమి మాది అని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఒక విఆర్ఓ రెవెన్యూ ఆఫీసులోన కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు టోటల్ ప్రీ ప్లాన్డ్గా అంతా రెడీ చేసి హైకోర్టుకి తప్పుడు సమాచారం సమర్పించి ఈరోజు ఇక్కడ పాపంపేటలో నివసిస్తున్నటువంటి దగ్గర 10,000 కుటుంబాల నివాసం ఉన్నటువంటి ప్రజలను అందరినీ భయభ్రాంతులకి గురి చేస్తా ఉన్నారు. తాజా పరిణామాలతో దాదాపు 50 నుంచి 70 ఏళ్లుగా ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారిలో ఆందోళన తీవ్రమైంది. ఏ రాత్రి వచ్చి ఎవరు తమను ఖాళీ చేయిస్తారోనని భయపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.